ఆజాద్ గారు, ఈ ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో చాలామంది వాళ్ళ శత్రువుల మీద విపరీతంగా అంటే ఉదాహరణకు నా మీదే అనుకోండి. అవునండి. దుష్ప్రచారం చేస్తున్నారు. చేస్తుంటారు. అవును. నేనేం జేయాలి? ఇప్పుడు అంటే చెప్పకూడదు. ఇప్పుడు ఈయన ఇక లేరు. ఈయన చనిపోయారు. ఎగ్జాక్ట్‌లీ. అవును. సడెన్‌గా ఉరేసుకొని చనిపోయారు. అవును. ఇలా నేను చూస్తుంటా. అలాగే రకరకాల వేరే వాళ్ళ ఐడీలు పెట్టి, ఫేక్ ఐడీలు పెట్టి పెట్టి బూతులు తిట్టటం, అవును. మార్ఫింగ్ జేయడాలు మార్ఫింగ్ చేయటం, రకరకాల అవును. లకారాలు వాడటం. అవును. సో, ఇవన్నీ కూడా ఉంటాయి. సో, అవన్నీ కూడా జరిగినప్పుడు ఏంటంటే, మీరేం చేస్తారంటే, అది సీసీఎస్‌లో మీరు కంప్లెయింట్ చేయాలి. అచ్చా! దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తీసుకోవాలి. తీసుకొని మీరు కంప్లెయింట్ చేయాలి. కంప్లెయింట్ చేసిన తర్వాత ఫేక్ ఐడీ ఏదైతే ఉందో మీరంటే మార్ఫింగ్ గాని, తర్వాత న్యూడ్ ఫోటోలు షేర్ చేయటం గాని, ఇవన్నీ కూడా సీసీఎస్‌లో కంప్లెయింట్ చేస్తే పోలీసు వారు దానికి సంబంధించిన ఏదైతే ఉందో ఐటీ యాక్ట్ ప్రకారం 3 ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటది. అచ్చా! అలాగే దాదాపు రూ. 1,00,000 ఫైన్ వరకు పడే అవకాశం ఉంటది. ఓకే. కాబట్టి ఎవరైనా ఫేసులు మార్ఫింగ్ చేసినా, లేకపోతే మీరు పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టినా, బూతులు మాట్లాడినా, మీ మనోభావాలను దెబ్బతీసినా, అలాగే మీ యొక్క కులం గాని, మతం గాని, ప్రాంతాన్ని గాని విమర్శిస్తూ పెట్టినా కూడా ఆ! నేషనల్ ఇంటిగ్రిటీ అనేది దెబ్బతింటది. అవును. సో, దాని ప్రకారం మామూలుగా బిఎన్ఎస్ ప్రకారం 196, 197 కింద అరెస్ట్ చేసే అవకాశం ఉంటది. ఆ! సో, ఈ విధంగా జరుగుతాయి. చాలా మందికేంటంటే అలాగే మహిళలు గనక తిడితే అంతకుముందు సామాన్లు ఆంటీ గురించి అన్నారు. నేనొక అవును. వీడియో పెట్టా. ఆ! సో, సామాన్లు అని అనకూడదురా బాబు అని చెప్పి వీడియో బాగా వైరల్ అయింది. ఆ! ఇప్పుడంటే ఈ శివాజీ గారు ఇప్పుడు అన్నాను. అప్పుడే పెట్టా. ఇలా ఆ! అనకూడదు ఆడపిల్లలు, మహిళలని చెప్పి. ఆ! అప్పుడు నేను స్పందించాను. 69 బిఎన్ఎస్ కింద అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంటది. ఆ! కాబట్టి ఏంటంటే జాగ్రత్తగా మనం మహిళల పట్ల జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు గాని, హ్మ్. అందుకని నిన్న శివాజీ గారికి సమన్స్ అవును. వెళ్ళినాయి కదా! అవును. నోటీసులు వెళ్ళినాయి. హ్మ్. కాబట్టి అట్లా ఉంటదనమాట. కొంచెం జాగ్రత్తగా ఓకే. మాట్లాడేటప్పుడు మహిళల విషయంలో గాని, పెద్ద మనుషుల విషయంలో గాని, కొద్దిగా మనం జాగ్రత్త పడాలి. అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా విమర్శిస్తే మనకి సిటిజన్ యాక్ట్ అట్రాక్ట్ అవుతది. అచ్చా! సీనియర్ సిటిజన్ యాక్ట్ అవుద్ది. ఆ! కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సోషల్ మీడియా విషయంలో. చాలా ఓకే. మందికి అవగాహనకి ఇష్టం వచ్చినట్టు అవును. ప్రవర్తిస్తుంటారు. అవును. రైట్ సార్. థాంక్ యూ.